జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారి కలయికలో వస్తున్న హై వోల్టేజ్ హైప్డ్ మూవీ వచ్చేసి డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను విత్ ప్రూఫ్స్, అలాగే పిన్ టు పిన్ క్లియర్గా అయితే చెప్తాను. ఈ ఒక్క వీడియో వింటే మీరు ఖచ్చితంగా డ్రాగన్ని 1 year పాటు ఖచ్చితంగా స్టోరీ అయితే మీకు ఒక ఐడియా అనేది క్లియర్గా వచ్చేస్తుంది. క్లియర్గా రాకపోతే కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి. నేను పూర్తి అనాలిసిస్ అయితే చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని అయితే అనుకుంటాను. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ సినిమా అనేది డ్రాగన్ అనేది ఖచ్చితంగా ఓల్డ్ స్టోరీతో అయితే వస్తుంది. అంటే ఓల్డ్ స్టోరీ అంటే పాత స్టోరీ అని కాదు ఫ్రెండ్స్, పురాతనం స్టోరీ. అంటే ఈ బ్లేస్ పాయింట్ వచ్చే స్టోరీకి మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు 1947లో బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీ వదిలేసి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ వార్స్ ఎవరి మధ్య స్టార్ట్ అయినది అయితే క్లియర్గా ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్ అన్నమాట. ఇంకా మన భారతదేశంలోని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఓపియం పాపి అనేది ఒక మొక్క అనమాట. ఈ మొక్క అనేది ట్రాన్స్పోర్ట్ మొత్తం వరల్డ్ వైడ్గా ఇన్కమ్ అంతా మన బ్రిటిష్ వాళ్ళ చేతిలో అయితే ఉండేది. ఈ ఉన్న తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీని గురించి చాలా దేశాలు అయితే పోటీ పడ్డాయి. ఎన్ని దేశాలు పోటీ పడ్డాయి, అసలు ఈ మొక్క ఏంటిది అనేది అయితే చెప్తాను, ఒకసారి వినండి. ఈ మొక్క వచ్చేసి ఓపియం పాపి. ఇదే మెయిన్ స్టోరీకి ప్లాట్ అండి. ఈ ఓపియం పాపి మొక్క అనేది కంప్లీట్గా డ్రగ్, అంటే మొత్తిని కలిగించే పదార్థం. అంటే డ్రగ్ పర్పస్ మీద కూడా వాడతారు, అలాగే మెడిసిన్ పర్పస్ మీద కూడా వాడతారు. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసి ఈ మొక్క ద్వారా వచ్చిన ఉత్పత్తి ఖచ్చితంగా మెడిసిన్ పాయింట్ ఆఫ్ లో వాడడానికి మాత్రమే పర్మిషన్ అనేది ఉన్నది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ దేశాలు అంటే ఏనేని అంటారంటే 3 దేశాల కలయికలో ఉన్న ప్రాంతమే గోల్డెన్ ట్రయాంగిల్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాలు వచ్చేసి మయన్మార్, లావోస్, అలాగే థాయిలాండ్, ఈ 3 ప్రాంతాలను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా ఎక్కువగా అయితే ఓపియం పాపి అనేది ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఇంకా వరల్డ్ వైడ్గా ఎక్కడ ఈ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఈ గోల్డెన్ ట్రయాంగిల్, తర్వాత ఇండియాలో కొంచెంగా అయితే ఉంది. ఇది కంప్లీట్గా స్టోరీకి ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ ఓపియం పాపి ఉత్పత్తి వల్ల వార్స్ అయితే జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వచ్చి 1947 వరకు పరిపాలించారు. వీళ్ళ అండర్లో ఓపియం పాపికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు వీళ్ళ అండర్లో నడిచి బ్రిటిష్ వాళ్ళు మొత్తం టోటల్గా వరల్డ్ వైడ్గా ఎక్కడికి ఉత్పత్తి పంపించాలన్నా మనం ఓపియం పాపిని మన బ్రిటిష్ వాళ్ళైతే అండర్లో ఉండదు. మంచి ఇన్కమ్ అయితే బ్రిటిష్ వాళ్ళకి వచ్చేది. వీళ్ళు 1947లో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ ఓపియం పాపి ఉత్పత్తి అనేది స్టాప్ అయింది, ఎగుమతులు స్టాప్ అయ్యాయి. అప్పుడు పక్కనే ఉన్న మన ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఈ థాయిలాండ్, లావోస్, మయన్మార్, ఈ దేశాల్లో కూడా ఓపియం పాపి అనేది బాగా ఉత్పత్తి చేయడం అయితే పెంచడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక కంపెనీ ఏర్పడింది, అలాగే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఒక కంపెనీ అయితే ఏర్పడింది. ఆ 2 కంపెనీలు వచ్చేసి ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇది ఫస్ట్ ఎక్కువగా ఉత్పత్తి అనేది ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ. ఇది కంప్లీట్గా ఇంకా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇది ఓన్లీ పార్ట్ 2లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. డ్రాగన్ పార్ట్ 2లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ గురించి వస్తుంది. ఫస్ట్ అయితే డ్రాగన్ పార్ట్ 1 కాబట్టి కంప్లీట్గా ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనమాట. ఇందులోను ఓపియం ఉత్పత్తి నిల్వలకి పెద్దపేట వేసి అయితే భారీ తరహాలు అయితే ఎగుమతి అయితే చేస్తున్నారు. ఎందుకంటే మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీనికి ఒక కంపెనీ అనేది క్రియేట్ చేశారు. ఈ కంపెనీకి వచ్చేసి 7 ఉన్నారు మెయిన్ హెడ్స్. 7 ఈ కంపెనీని చాలా జాగ్రత్తగా సప్లై చేయడం కోసం అయితే పెట్టుకున్నారు. అలాంటిది ఒక్కొక్క పాయింట్ అయితే రివీల్ చేస్తాను, ఒకసారి చూడండి. దాడా సర్కార్ బాస్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. మెయిన్ వచ్చేసి సర్కార్ అనే అతను ఈ ఆఫ్ఘన్ కంపెనీకి మెయిన్ బాస్ అనమాట. ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఏది ఎలా జరగాలి, ఎంత ఎగుమతి వెళ్ళాలి, ఎంత ఉత్పత్తి అవ్వాలనేది, ఎంత రేటు ఉండాలని ఫిక్స్ చేసేది ఈయన అనమాట. మెయిన్ వచ్చేసి ఈయన బాస్ అనమాట. ఈయన తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి వీళ్ళకి రిలేటివ్ అనుకుంటా సుయాజ్ సర్కార్. ఈ సుయాజ్ సర్కార్ అనేవాడు ఈ బాస్ కి తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే అన్నయ్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈయన మెయిన్ వచ్చేసి ఈయన పాయింట్ ఏంటంటే ఇన్ కమాండ్ ఏటీసీ అనమాట, కమాండ్ అనమాట. ఈయన ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి కమాండ్ అయిన కానీ ఈయన అనమాట సుయాజ్ సర్కార్.
బాబీ సర్కార్. ఈ బాబీ సర్కార్ అనే వారు వైజర్ ఆఫ్ ఏటీసీకి వైజర్ అన్నమాట. ఈయన కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో అయితే ఈ ఏటీసీకి అయితే ఈయన ఉన్నారు, బాబీ సర్కార్. వాళ్ళ ముగ్గురు చూసారు కదా, ఫస్ట్ ముగ్గురు కూడా సర్కార్ అనే పేరు అయితే కామన్ వచ్చింది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఒక వర్గానికి కానీ ఒక కుటుంబానికి కానీ చెందిన వాళ్ళు అవుతారు. అంటే రిలేషన్ అనేది ఖచ్చితంగా క్లియర్గా అయితే సర్కార్ పేరుతో అయితే మనకు అర్థమవుతుంది. వాళ్ళ ముగ్గురు ఈ 7గురిలో మెయిన్ కీ రోల్ వాళ్ళ ముగ్గురికి అయితే ఉన్నాయి. తర్వాత రావు. ఈ రావు గారు ఏంటంటే అకౌంటెంట్ అనమాట. ఈ ఏటీసీకి అకౌంటెంట్ రావు గారు. విక్టోర్ అనే ఆయన అయితే రష్యాలోని డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈ ఓపియం పాపీకి డిస్ట్రిబ్యూటర్ రష్యాలో ఎవరు చేస్తున్నారంటే విక్టోర్. ఈయన ఓపియం పాపీ మొత్తం రష్యా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ మనీ అంతా ఈయన కలెక్ట్ చేసుకొని ఈయన కనుసైగుల్లో అయితే సాగుతుంది అనమాట రష్యా. సోమాలియా జనరల్ డురాన్, ఈయన సోమాలియాలో మొత్తం అయితే డిస్ట్రిబ్యూషన్ కూడా ఈయన చూసుకుంటాడు సోమాలియాలోను. బిల్ ఎక్సేరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆఫ్రికా యూరప్, ఈయన అయితే చాలా క్రూరంగా అయితే కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఈయన ఆఫ్రికాలోని యూరోపియన్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఈయన తీసుకుంటాడు. ఏ కంపెనీ తరపున అంటే మన ఏటీసీ అంటే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ వెనుకన ఈ ఆఫ్రికాలోని యూరోపియన్లో ఈయన కంట్రోల్లో అయితే ఉంటుంది. లూగర్ ఏషియన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ లూగర్ ఎవరనుకుంటున్నారు? మన ఎన్టీఆర్. ఈయనే మెయిన్ కీలక పాత్ర అనమాట. ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చీఫ్ అనమాట. ఇలాంటి పాత్రలో చూసారు కదా ఎంతమంది చనిపోయి ఉన్నారు కిందని. మొత్తం అందరూ నడుచుకుంటూ వెళ్ళడం ఈయన పని. అతని పాత్రలో అలాంటి పవర్ఫుల్ రోల్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గురించి స్పెషల్గా అయితే డిజైన్ చేశారు. ఈ పాత్రలోని ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ పాత్ర చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి పవర్ఫుల్ రోల్ ఏ విధంగా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది, అలాగే ఎంత హింసాత్మకంగా ఉంటుంది అయితే మీ ఊహకి అయితే వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి 7 ఉన్నారు కదా, వీళ్ళు 7 కూడా ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీని బాగోగులు, ఎగుమతులు, అలాగే లాభాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా వీళ్ళ అండర్లో అయితే నడుస్తాయి. కానీ ఎంత నడిచినా మాత్రం వీళ్ళు మొత్తం 7 వర్గాలుగా ఉన్నాయి కదా, వీళ్ళ మధ్య అయితే చిచ్చులు అయితే వస్తూ ఉంటాయి. ఆ చిచ్చులన్నీ కంప్లీట్గా ఎవరు మానిటరింగ్ చేస్తారంటే మన ఎన్టీఆర్ గారు. ఈ ఎన్టీఆర్ గారు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి క్లియర్గా మొత్తం సప్లైన అయ్యేటట్టుగా అయితే ఎన్టీఆర్ గారు అయితే పెడతారు. కాకపోతే ఫస్ట్ పార్ట్ విషయానికి వచ్చేసి ఈ 7 మధ్య యుద్ధాలు అలాగే పోరాటాలు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఏ విధంగా ఛేదించాడు అనేది అయితే క్లియర్గా చూపిస్తారు. ఇంకా తర్వాత సెకండ్ పార్ట్లో వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి అయితే వస్తుంది. ప్రజెంట్ డ్రాగన్ పార్ట్ 1 వచ్చేసి ఓన్లీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిందే. ఇంకా ఇందులోనూ మన స్టోరీ అయిన తర్వాత ఒక విషయం అయితే డిస్కస్ చేద్దాం. మన ఎన్టీఆర్ గారు షార్ట్ అయితే ఇది చూడండి. ఎన్టీఆర్ గారు ఈ షార్ట్లో అయితే పిచ్చెక్కించారండి. ఈ షార్ట్లో ఎప్పుడు ఈ షార్ట్ వచ్చిన తర్వాత డైలాగ్ ఉంటుంది, మన ఎన్టీఆర్ గారు చెప్తారు, ఆయన నిద్రపోతున్నప్పుడు చనిపోయిన శత్రువులు గుర్తుకు రారు, ఎవరైతే మిగిలిన శత్రువులు ఉన్నారో వాళ్ళ మాత్రమే గుర్తుకైతే వస్తారంటే ఎన్టీఆర్కి. ఒకవేళ కానీ పొరపాటున నా కలలోకి కానీ మీ శత్రువులు కానీ వచ్చారా వాళ్ళు చచ్చినట్టే అని అయితే క్లియర్గా అయితే మన ఎన్టీఆర్ గారి డైలాగ్స్ ప్యూర్లీ గ్యూస్ బంప్స్ అనమాట. ఈ డైలాగ్తో మన ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది అయితే మనకు తెలిసిపోతుంది. ఇంకా తర్వాత విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి, విజువల్స్ ఏ విధంగా ఉన్నాయి. భారీ స్థాయిలో అయితే ఫైట్స్ అలాగే కంప్లీట్గా మొత్తం అంతా అయితే పెట్టారు మన ప్రశాంత్ నీల్ గారు. చాలా వర్త్ మూవీ అనమాట. ఇండియాలో బిగ్గెస్ట్ స్టోరీ, అలాగే ఎప్పుడు చూడని కొత్త స్టోరీని అయితే తీసుకొచ్చాడు. అలాగే ఇది ఒక ఇంటర్నేషనల్ స్టోరీ అనమాట. మనం ఇందులో ఏది కూడా మనం ప్రతి పాయింట్ కూడా స్టోరీ బేస్డ్ అయితే ఉంటుంది. మన రీజియల్ ఫిలిమ్స్ అయితే కాదు, నవ్వుకోవడానికి ఆడుకోవడానికి అయితే సినిమా కాదు, కంప్లీట్గా స్టోరీ నెరేటివ్గా ఉంటుంది. కాబట్టి స్టోరీ అనేది ఫ్లాట్ చాలా బిగ్గా అయితే ప్రశాంత్ నీల్ గారు సక్సెస్ఫుల్గా అయితే వేయగలడు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇది సలార్ కేజీఎఫ్ మించి అయితే ఉంటుంది. ఈ సలార్ కేజీఎఫ్ ఒకటే ఓన్లీ ఒక ఇండియన్లోని ప్రాంతంగా ఉన్నది, కానీ ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ ఒక 4-5 దేశాల కలగలు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వైజ్గా మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంటుంది. ఇంకా డ్రాగన్ గ్లబ్స్ ఇప్పటికే మీరు చూడడం జరిగింది కదా, ఆ డ్రాగన్లోని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారిది పీక్స్ లెవెల్లో ఉంది. స్టోరీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. 4 నిమిషాలు 35 సెకండ్లు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ప్రశాంత్ నీల్ గారు అనుకున్నాం. క్లియర్గా డ్రాగన్ అంటే ఏంటి ఒక ఐడియా ఉండడం కోసం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లీట్గా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా రవి బస్సూర్ గారు ఇచ్చిన బీజిఎమ్స్ అయితే గ్యూస్ బంప్స్ ఏమంటారు.
ఇంకా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.